పుట్టినరోజు పండగే అందరికీ, మరి పుట్టింది ఎందుకో తెలిసేది ఎందరికీ ఎందరికీ. పుట్టినరోజు పండగే అందరికీ, మరి పుట్టింది ఎందుకో తెలిసేది ఎందరికీ ఎందరికీ. కలిమికేమి వలచినంత ఉన్నా, మనసు మంచి పనులు చేసినప్పుడే ఆనందం. కలిమికేమి కోరినంత ఉన్నా, మన మంచి పనులు చేసినప్పుడే ఆనందం. ఆ మంచే ఎంత గొప్పదైనా, అంత ఘన కీర్తి గౌరవమందేను. క్రాంతి కొరకు తపించే జీవనం, క్రాంతి కొరకు తపించే జీవనం, దైవ మందిరంలా పరమ పావనం. పుట్టినరోజు పండగే అందరికీ, మరి పుట్టింది ఎందుకో తెలిసేది ఎందరికీ ఎందరికీ. పువ్వెందుకు పుడుతుంది తీగ, పువ్వెందుకు తీగపై పుడుతుంది? జీవులకు ప్రాణశక్తినివ్వాలని వృక్షమేల భూమిపై పుడుతుంది. ప్రతి మనిషి తన జన్మకు పరమార్థం తెలుసుకొని ఈ పాట. ఇప్పుడు పువ్వులు ఎందుకు పూస్తున్నాయి అంటే, వాటికి ఏమి తెలివి లేకపోయినా మంచి ఆక్సిజన్ ఇవ్వాలి ప్రాణికోటికి అని పుడుతున్నాయి. మనం పీకి నెత్తిలో పెట్టుకోవడానికి కాదు. పుట్టాయి అంటే ఆ పువ్వులు చెట్టు మీద ఉంటే 10 రోజులన్నా ఉంటాయి, లేకపోతే మనం పెట్టుకుంటే ఏటికి ఎండిపోతాయి. అంటే దాన్ని పీకడం కూడా ఒక విధంగా పాపమే అని చెప్తాడు చూడమ్మ, వేదం అట్లా చెప్తుంది. వృక్షాలు చెట్లు ఎందుకు పుడతాయి అంటే, ప్రాణులకు అందరికీ కూడా ప్రాణశక్తి ఆక్సిజన్ ఇవ్వడం కోసము, కాలుష్యం నివారించడం కోసము ఆ చెట్లన్నీ పుడతాయి. మరి ప్రతి మనిషి తన జన్మకు పరమార్థం తెలుసుకొని నేను ఎందుకు పుట్టాను, తన కోసమే కాదు పరుల కొరకు జీవించాలి, పరుల కొరకు బ్రతకాలి. తాను ఉన్నా లేకున్నా తన పేరే మిగలాలి. అది పుట్టినరోజు. అటువంటి వాడిని పుట్టినరోజు చేసుకోవాలి. పశుపక్షులు ఎందుకు పుడతాయి, పాడి పంట ప్రకృతి బలమివ్వాలని. వాగువంక నదులెందుకు ఉన్నాయి, అన్న ప్రాణములు ప్రాణులకివ్వాలని. మనిషెందుకు పుట్టింది తెలుసుకొనండి, మనిషెందుకు పుట్టినది తెలుసుకొనండి. లోకానికి హితవు చేయాలి నరుడు, తన స్వార్థం తన సుఖము కాదోయి బ్రతుకు. తన స్వార్థం తన సొంతం తన సుఖం ఇది కాదు బ్రతుకు. లోకానికి మేలు చేయడం కోసమే, హితము చేయడం కోసమే మనిషి పుట్టింది. మిగతా జంతువులన్నీ అలాగే లోకానికి మేలు చేస్తున్నాయి. ఈ ఒక్క వేద మార్గంలోనే ఈ మేలు చేసే మార్గాలు ఉన్నాయి. మిగతా మార్గాల్లో ఎక్కడ చేసినా కూడా ఏమీ లాభం రాదు, పుణ్యం రాదు, శూన్యం. పరులంటే ప్రకృతి దేవుళ్ళు, కొంతైనా త్యాగముతో పూజించుము. మూగ జీవ ప్రాణులను తినకండి, మానవత్వమే మనిషికి నశించును. ఆర్పకండి జ్ఞాన జ్యోతులాత్మల వెలుగు, ఆర్పకండి జ్ఞాన జ్యోతులాత్మల వెలుగు.
ప్రతి వారికప్పుడు నిజమైన పండగ, ప్రతి వారికప్పుడు నిజమైన పండగ. అవునన్నా కాదన్నా పరమార్థమిదేను, పుట్టినరోజు పండుగే అందరికీ, మరి పుట్టింది ఎందుకో తెలిసేది ఎందరికీ. పుట్టినరోజు చేసుకోమన్నాడు దేవుడు, తప్పు కాదు. పుట్టింది ఎందుకు తెలుసుకో, అది తెలుసుకొని బతుకురా అన్నాడు. కానీ ఆ మాట ఎవడు వినడు. పుట్టినరోజు అంటే జల్సా ఎంజాయ్ చేయడమే. ఇప్పుడు కూడా గొప్ప గొప్ప సావుకాళ్ళు ఉంటారు, బాగా తాగడము, అన్ని మందు పార్టీలు, సినిమాలు చూపించుంటారు చూడు, ఇష్టానుసారంగా సావడము, అంతే తప్ప పుట్టినరోజులు అంటే అందులో పరమార్థంలే అర్థములే. కాబట్టి ఇది పుట్టినరోజు విషయము. తర్వాత